ఏపీ కూటమి ప్రభుత్వ ఏడాది పాలన పూర్తి చేసుకుంటున్న వేళ సీఎం చంద్రబాబు తనయుడు నారా లోకేష్తో కలిసి ప్రెస్ మీట్ పెట్టారు. ఇందులో ఆయన సంక్షేమ పథకాలతో పాటు వాలంటీర్లపైన కీలక వ్యాఖ్యలు చేశారు. సూపర్ 6 హామీల్లో ఒకటైన పెన్షన్ల పెంపు గురించి మాట్లాడుతూ కేవలం ఏపీలోనే ఇది సాధ్యమైందన్నారు. అలాగే సంక్షేమ పథకాల లబ్ధిదారులకు చంద్రబాబు కీలక సూచనలు చేశారు. 2024-25 మధ్య కాలంలో 34,000 కోట్ల పింఛన్లు చెల్లించినట్లు చంద్రబాబు తెలిపారు. హామీ ఇచ్చినట్టుగానే పింఛన్ ఒకేసారి పెంచామన్నారు. ఏడాదికి 34,000 కోట్ల భరోసా పింఛన్ ఇస్తున్నది ఏపీలోనే అన్నారు. పింఛన్ తీసుకుంటోన్న ప్రతి ఒక్కరిని గౌరవిస్తామని చంద్రబాబు తెలిపారు. తీసుకున్న డబ్బును దుబారా ఖర్చు చేయకూడదని లబ్ధిదారులకు సూచించారు. సంక్షేమంపైనే ఎప్పుడూ ఆధారపడకూడదని కూడా సూచించారు. సంక్షేమాన్ని ఆర్థిక చేయూతగా మార్చుకోవాలన్నారు. అలాగే వాలంటీర్ల వ్యవస్థపైన చంద్రబాబు స్పందించారు. వాలంటీర్లు ఉంటేనే సాధ్యమన్నారు. కానీ ఇప్పుడు ఎక్కడుంటే అక్కడ పింఛన్ అందిస్తున్నామని గుర్తు చేశారు. మరోవైపు వైసీపీపై స్పందిస్తూ బాబాయిని చంపారు, నాటి సీఎం చేతుల్లోనే కత్తులు పెట్టారన్నారు. నారాసుర రక్త చరిత్ర అంటూ సాక్షి పత్రిక బరితెగించిందని ఆరోపించారు. రౌడీ షీటర్ గంజాయి బ్యాచ్ కోసం తెనాలి వెళ్లి పరామర్శించారని జగన్పై విమర్శలు గుప్పించారు. రైతుల పరామర్శకు 15,000 మందిని వెంటబెట్టుకుని ఎందుకు వెళ్లాలని ప్రశ్నించారు. మీ ఇంట్లో ఆడవాళ్లున్నారు కదా, అమరావతిపై ఇలాంటి వ్యాఖ్యలు ఎలా చేస్తారని సాక్షి డిబేట్లో ఘటనపై వ్యాఖ్యానించారు. టాపిక్ డైవర్షన్ కోసమే పొదిలిలో పొగాకు రైతుల పరామర్శ డ్రామా అన్నారు. మరోవైపు కూటమి ఏడాది పాలనపై స్పందించిన మంత్రి లోకేష్ ఏపీ పెట్టుబడులు వస్తున్నాయన్నారు. డబుల్ ఇంజిన్ సర్కారు వల్లే పెట్టుబడులు అన్నారు. దేశంలో లేని విధంగా అన్నా క్యాంటీన్లు నడిపిస్తున్నామన్నారు. దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్లు, ఆడపడుచులకు లోన్లు ఇస్తున్నామని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటున్నామని గుర్తు చేశారు. తల్లికి వందనం పథకం ప్రారంభించబోతున్నట్లు తెలిపారు. ప్రతి తల్లి ఖాతాలో నగదు జమ చేస్తామన్నారు. కూటమి ప్రభుత్వానికి సంక్షేమం, అభివృద్ధి జోడెద్దులు అన్నారు.